అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అపోజిషన్లు ఉన్నప్పుడు పోయి చూసొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసిరు. ఆ డ్యామ్ పనే చేయదని చెప్పి రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చారు. అది ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులే చెప్పారు. ఊరికే పోతును చూపెట్టుకుంటా పాలెంత విండొచ్చు అని రోజు అంగట్లకు పోయి చూసి వచ్చినట్టున్నది. పోతే బర్రె పొదుగును చూసి ఎన్ని లీటర్లు ఇస్తుందో చెప్పొచ్చు, కానీ పోతును చూసి ఎన్ని లీటర్లు వస్తుందని ఎట్లా చెప్తామన్నా? రాపోదాం ఏంది చూసి వచ్చేది? ఆడ ఏమున్నదని పలికింది జతికింది అది అందరికి తెలుసు. పాత్రికేయులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, కాంట్రాక్టర్కి తెలుసు, పాత ప్రభుత్వానికి తెలుసు, కొత్త ప్రభుత్వానికి తెలుసు. కొత్తగా మళ్ళీ పోయి చూసి వచ్చి మేము కూడా చేయబెట్టి గిదేనా పలికింది గిదే అని అంటే అయ్యేదేముంది అందులో? అయినా బీఆర్ఎస్ బీజేపీ పొత్తని ఎవడన్నాడు? ఆల్రెడీ చెంప చెల్లు అనిపించండి ఎవరన్నా అంటే, బయట వాళ్ళు ఎక్కడన్నా దీని మీద మాట్లాడితే ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు అంటే ఈ చెంప చెల్లు అనిపించమని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. అలాగే మొన్న బండి సంజయ్ గారు డైరెక్ట్గా చెప్పు తీసి చూపెట్టండి ఎవరన్నా పొత్తు అంటేనే. అన్నా పొత్తు లేదు, కాదు, ఇది నిజం, ఇది క్లియర్. పలిగిపోయిన బుడ్డేడు పాలిచ్చింది చచ్చిపోయిన బర్రె అన్నట్టు దాంతో మాకేమవసరం అన్న? అది ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టించుకోలేదు అన్న. ఇది స్వయంగా 2028లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా మొత్తము 80 సీట్ల పైబడే గెలుస్తాం. ఖచ్చితంగా గవర్నమెంటు 2028లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ డేట్ యాదుంచుకొని, నేను అన్న మాట యాదుంచుకొని, 2028లో రాకపోతే నేను ముఖం చూపెట్టా. నా ఎలక్షన్లు ఎట్లా చెప్పినో, నేను ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలవకపోతే రాజకీయ సన్యాసం అన్నా కదా. 2028లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్తున్నాను. అసలు ఎప్పుడు కూడా జీవితంలో పోటీ చేయం. ఇది యాదుంచుకొని అంత నమ్మకంగా చెప్తున్నాం. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు, వాళ్ళ డ్రామాలు మాకు చేయాల్సిన అవసరం లేదు. అన్న మేము నికార్సుగా ముక్కుసూటిగా నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాం. ప్రజలకు ఏం చెప్పాలన్నా అది చెప్పాను. సెటైర్లు వేయాలంటే 12 సెటైర్లు వేయచ్చు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి మీద అడ్డం పొడుగు మీద వేయచ్చు, కేటీఆర్ గారి మీద వేయచ్చు, హరీష్ రావు గారి మీద వేయచ్చు. వాళ్ళకన్నా 2 ఆకులు నాకు కూడా ఎక్కువనే వస్తాయి సెటైర్లు వేయడం. కానీ సెటైర్ వేయడం వల్ల రాజకీయ ఉందాతనం పోతున్నది, రాజకీయ పరిపక్వత పోతున్నది. రానున్న భవిష్యత్ తరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను మనం నేర్పుతున్నాం జనానికి. అది కాదు, జనం కూడా చూస్తున్నారు. ఉందాగుండే నాయకులు ఎట్లా ఉంటారు, గౌరవంగా ఉండే నాయకులు ఎట్లా ఉంటారు, నాయకులు ఎట్లా ఉంటే అధికారులు ఎట్లా ఉంటారు, అధికారులు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా తీర్పిస్తారు. కానీ ఇక్కడ మాట వేయాలంటే 2 నిమిషాలు రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడం, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద కామెంట్ చేయడం 2 నిమిషాలు. కానీ ప్రజలకు నేను చెప్పేది, మేము చేయబోయేదే చెప్తున్నాం. సెటైర్లు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద సెటైర్ వేసే ఆ 1 నిమిషం కూడా వృధా కిందనే లెక్క. కాబట్టి ప్రజల సమస్య మీద ఎక్కడైనా ఏ డేబిట్ అయినా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ పిలువమనండి, నేను ఒక్కొని సమాధానం చెప్తాం. మా 8 మంది కూడా అందరూ మాట్లాడగలిగేటోళ్ళు ఉన్నారు, అందరికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరం మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.